సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగులో పద్ధతిగా కనిపించే రాశి ఖన్నా బాలీవుడ్లో మాత్రం హాట్గా కనిపిస్తోంది. అక్కడి హీరోలతో లిప్లాక్లు ఇస్తూ రెచ్చిపోతుంది. మాస్కా దాస్ విశ్వక్ సేన్ రామ్ నారాయణ్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ లైలా. ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా? ఆమె మరెవరో కాదు, సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్ భరత్. సినిమా హిట్ కావాలని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. కాల్పులు జరిపిన వాళ్లకి పద్మభూషణ్లు, జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ రద్దుపై శేఖర్ భాషా ఫైర్. జాతీయ అవార్డ్ తీసుకున్న హీరోయిన్ ఒక్క పొరపాటుతో జైలుకు వెళ్లి కెరీర్ నాశనం. నటి శ్వేత బసు ప్రసాద్. విశాల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా అభిమాన నటుడు. అతన్ని చూసి చాలా నేర్చుకున్నా. కానీ మా ఇద్దరి గురించి వస్తున్న వార్తలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆ రూమర్స్లో ఏమాత్రం నిజం లేదు. విశాల్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. నటి అభినయ. తెలుగులో డిజాస్టర్, హిందీలో బ్లాక్ బస్టర్. నార్త్ వాళ్లకు తెగ నచ్చేసిన సినిమా డబుల్ స్మార్ట్. శేఖర్ మాస్టర్ స్టెప్పుల మీద ఇప్పుడు ఎంతగా ట్రోలింగ్ జరుగుతోందో అందరికీ తెలిసిందే. రీసెంట్గా బాలయ్య డాకు మహారాస్ దిబిడి స్టెప్పులు మీద అందరూ విమర్శలు చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అంత ఫీల్ ఉండటం లేదని, ఒకప్పటిలా కొత్త స్టెప్పులు కూడా కనిపించడం లేదని, మరీ రొటీన్ స్టెప్పుల్ని హీరోయిన్లతో వేయిస్తున్నాడని శేఖర్ మాస్టర్ మీద విమర్శలు వస్తున్నాయి. ముందు ఆ మాస్టర్ను మార్చుకోండయ్యా అని యూనిట్కు ఉచిత సలహాలు ఇస్తున్నారు. త్రిష వరుసగా 22 ఏళ్లుగా హీరోయిన్గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అమీర్ దర్శకత్వం వహించిన మౌనం 18 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, విక్రమ్ చియాన్, విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించింది. అయితే ప్రస్తుతం త్రిష సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందని, త్వరలోనే ఆమె రాజకీయాల్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై త్రిష తల్లి వివరణ ఇచ్చింది. తన కూతురు రాజకీయాల్లోకి వెళ్లడం లేదని, ఆమె సినిమాలను ఎప్పటికీ విడిచిపెట్టదని. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. నందమూరి ఫ్యామిలీలో ప్రస్తుతం బాలకృష్ణ జూనియర్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రధానంగా హీరోలుగా రాణిస్తున్నారు. వీళ్లిద్దరూ ఒకే తరహా కథతో వేర్వేరు చిత్రాల్లో నటించారు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ చిత్రాలు రెండూ ఒకే ఏడాది కేవలం 20 రోజుల గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలు ఎన్టీఆర్ నటించిన టెంపర్, కళ్యాణ్ రామ్ నటించిన పటాస్. బాలకృష్ణతో సినిమాలు చేయకు, హీరోయిన్ కు భర్త కండిషన్. బాలకృష్ణతోనే విజయశాంతి అత్యధిక సినిమాల్లో నటించారు. దాదాపు 17 సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయి. ఒకనొక సమయంలో బాలకృష్ణ విజయశాంతి వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారానికి తెర దించుతూ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని విజయశాంతి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించిన విజయశాంతి బాలకృష్ణతో మాత్రం తిరిగి నటించలేదు. అయితే భర్త పెట్టిన కండిషన్ కారణంగానే విజయశాంతి బాలకృష్ణతో నటించలేదనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. అయితే అలాంటిది ఏమీ లేదని తర్వాత తేలింది. పెళ్లి తర్వాత విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేశారు. హీరోలతో సమానంగా విజయశాంతి సినిమాలు తెరకెక్కాయి. దీంతో హీరోలతో సినిమాలు చేయడం ఆమె తగ్గించేశారు. చిన్నప్పుడు స్కూల్లో టాపర్, ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురు చూపులు. కేవలం ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్ అయిపోయింది. మలయాళీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటివరకు తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినప్పటికీ ఈ బ్యూటీకి అదృష్టమే కలిసి రావట్లేదు. ఈ హీరోయిన్ చిన్నప్పుడు స్కూల్లో వన్ ఆఫ్ ది టాపర్. అప్పట్లో చదువుల్లో మంచి మార్కులు సంపాదించింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అందం, అభినయంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో పలు చిత్రాల్లో నటించి స్టార్డమ్ సంపాదించుకుంది. దీంతో తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంది. ఫస్ట్ మూవీతోనే తెలుగులో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మాయి పేరు మారుమోగింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ భారీ విజయాన్ని అందుకోవడంతో గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. కానీ ఆ భామకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ తనే సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. కానీ అందం, అభినయంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో విరూపాక్ష, సార్ వంటి చిత్రాలతో హిట్స్ అందుకుంది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.
సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఒకే సినిమాలో నటిస్తున్నారు. భైరవం పేరుతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్తో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయింది. రామ్ హీరోగా నటించిన కందిరీగ మసాలా, పండగ చేసుకో సినిమాలకు రచయితగా పనిచేశాడు అనిల్ రావిపూడి. ఆ టైంలో ఇద్దరు మంచి స్నేహితులుగా మారారట. 2 సినిమాల తర్వాత రాజా ది గ్రేట్ సినిమా మొదట రామ్ తోనే చేయాలనుకున్నాడట. కథ రాయడం రామ్ కు చెప్పడం కూడా జరిగిపోయిందట. రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ కథ రామ్ కోసం యాక్షన్ బేస్ గా రాసుకున్నారట. సరిగ్గా అప్పుడు రామ్ వరుసగా 3-4 సినిమాలు యాక్షన్ వి చేశాడట. అందులో కొన్ని ఫ్లాప్ అవ్వడంతో అనిల్ తో రామ్ ఇలా అన్నాడట, మళ్ళీ యాక్షన్ సినిమా చేయడం కరెక్ట్ కాదేమో అనిల్, కొన్ని రోజులు ఆగుదాం అని అన్నాడట. దాంతో అనిల్ కూడా సరే అన్నాడట. దాంతో మూవీ స్టార్ట్ కాకముందే ఆగిపోయింది. ఇక ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి రవితేజకు సరిపోను కథను రాసుకుని రాజా ది గ్రేట్ సినిమాను చేసి హిట్ కొట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్. ఆర్య సినిమా కథను ముందుగా దర్శకుడు సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాడంట. కానీ తారక్ కథ విన్న తర్వాత సినిమాను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. బోయపాటి శ్రీను రవితేజ కాంబినేషన్లో వచ్చిన భద్ర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ మూవీ కథను దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించగా డేట్స్ ఖాళీ లేవని ఆయన సినిమాను రిజెక్ట్ చేశాడంట. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే రవితేజ కిక్ సినిమాను కూడా జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు. కానీ ఈ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి సినిమా కథను కూడా డైరెక్టర్ ముందుగా ఎన్టీఆర్ కు వినిపించాడంట. కానీ నాగార్జున కాళ్లు పట్టుకోవాల్సిన సన్నివేశాలు ఉండటంతో దీని వలన తన అభిమానుల నుంచి సమస్యలు వస్తాయని భావించి మూవీని రిజెక్ట్ చేశారంట. ఇవే కాకుండా నితిన్ దిల్ మూవీ, రవితేజ రాజా ది గ్రేట్, మహేష్ బాబు బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు వంటి సినిమాలన్నింటినీ జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.